నా భర్తకు ప్రాణహాని ఉందని చెప్తుంది ఆమె. అదే పనిగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ములాఖత్ ద్వారా కూడా నా భర్తను కలవనేయడం లేదు. రోజుకు 600 కిలోమీటర్లు తిప్పుతున్నారు. రవికిరణ్ హార్ట్ పేషెంట్, డయాబెటీస్ కూడా ఉంది. నా పట్ల దువ్వాడ సిఐ, రాజమండ్రి సిఐ దురుసుగా ప్రవర్తించారు. నా భర్తకు ఏమైనా జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారట. పాపం నా భర్తకు ప్రాణహాని ఉంది, రోజు 600 కిలోమీటర్లు తిప్పుతున్నారట. వేధింపులు, హెరాస్మెంట్ ఎట్లా ఉంటుందంటే అసలు ఎందుకు మనం ఈ భూమి మీద పుట్టిన ఎందుకు బతుకుతున్నాం అనే రేంజ్లో హెరాస్మెంట్. 600 కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారట. 600 కిలోమీటర్లు ట్రావెలింగ్లోనే కొడుతున్నారట. కనీసం భార్య కలిసే అవకాశం ఇవ్వలేదు, కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఇవ్వాలి, అరెస్ట్ చేసి జైలుకి పంపితే కలిసే అవకాశం ఇవ్వలేదు. కలస్థానికి పోతే సిఐలు దురుసుగా ప్రవర్తిస్తున్నారట, బూతులు తిడుతున్నారట భార్యని. కాబట్టి ఆమె నా భర్తకి ప్రాణహాని ఉంది, డయాబెటీస్ అండ్ హార్ట్ పేషెంట్ కూడా అని చెప్తుంది. పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 30 నుంచి ఇప్పటి వరకు తన భర్తపై కూటమి ప్రభుత్వం 20 కేసులకు పెట్టించి వేధింపులకు గురి చేస్తుందన్నారు. తన భర్త రిమాండ్లో ఉన్న విషయం తెలిసినా కూడా ఇంటికి వచ్చి గొడవలు చేసి ఇంటికి నోటీసులు అంటించి వెళుతున్నారని తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నా ఇవ్వడం లేదన్నారు. నా భర్త ఆరోగ్యం నాకు ముఖ్యం, ఆయనకి ఏమైనా జరిగితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖ ప్రెస్ క్లబ్లో బుధవారం సుజన మీడియా సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవికిరణ్పై అక్రమ కేసులు బనాయించి పోలీసులు రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆమె ఇంకా ఏమన్నారంటే, రోజు దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేపిస్తున్నారు. గతంలో ఒకసారి యాక్సిడెంట్ జరిగితే కాల్లో రాడ్డు వేశారు, దాంతో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. మొన్న ఒక సిఐ ఆయన తోసేశారు, దీంతో ఆయన కాలు బెణికి మరింత గాయమైంది, చీము పట్టి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ములాఖత్ ద్వారా కూడా కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే నా భర్తకు షుగరు, గుండె సంబంధిత సమస్య ఉంది, రోజుకు 500 నుంచి 600 కిలోమీటర్లు తిప్పుతూ వేధిస్తున్నారు. నా భర్త మొబైల్స్, ల్యాప్టాప్ను పోలీసులే తీసుకొని సోషల్ మీడియాలో ఆయన పేరిట వారే పోస్టులు పెడుతున్నారట. ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. రిమాండ్లో ఉండడు, జైల్లో ఉండడు, కోర్టులో ఉండడు, వాళ్ళ కస్టడీలో ఉండాలి. ఆయన పేరుతోనే సోషల్ మీడియాలో మళ్ళీ పోస్టులు పెడుతుంటాడ. మళ్ళా కేసులు ఉన్నాయని ఇంటికి వచ్చి ఎక్కడ పోయిందని వేధింపులట, నోటీసులు అంటే ఎఫ్ఐఆర్లు కాపీ ఏంటంటే ఇచ్చే పరిస్థితి లేదట. ఎఫ్ఐఆర్ కాపీ ఏ కేసులో అరెస్ట్ చేశారు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు? హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. కాబట్టి ఇది ఒక రకంగా బ్రిటిష్ పాలన గుర్తుకు వస్తుంది అని చెప్పి ఆమె చెప్తుంది. బ్రిటిష్ పాలన కంటే దౌర్భాగ్యమైన పరిపాలన ఉంది వేధింపుల విషయంలో అని చెప్పి ఆమె భయపడుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త.